నువ్వు కంటించేద్ది కానీ కీర్తన గారు. సార్ మీ అందరికీ తెలుసు, జన సైనికులు కానీ వేరే మహిళలు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నా, మేము డిజిటల్ క్యాంపెయిన్ చేస్తే అడ్డుపడుతున్నా కూడా ఎలా మేము దూసుకెళ్లి ముందుకెళ్లి పనిచేస్తుంటాం మీకు. అలాగే మా వాళ్ళు కూడా అక్కడున్న అరాచకాలను అరకెట్టడం కోసం మా మహిళా నాయకురాలు కానీ మా లీడర్స్ కానీ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని ఇబ్బంది పరిచే విధంగా లకారంతో బూతులు తిట్టేస్తున్నారు సార్. అటువంటి బూతులు తిట్టిన వీడియోలో మీ సోషల్ మీడియాలో వచ్చాయి, మీరు చూస్తున్నారు. అటువంటి ఇష్యూస్ కి పాల్పడుతూ వెనక నుండి నడిపేస్తూ మాకేం తెలీదు, మా కార్యవర్గం మా మీద అభిమానంతో చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్తారు అలాగే వీళ్ళ తరపు మద్దతుదారులు వైసీపీ వాళ్ళు మా మహిళా నేతల్ని మా మహిళా మనులు ఎవరైతే లీడర్స్ గా ఉన్నారు స్టేట్ కేడర్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టున్నారు సార్. లకారం బూతులతోనే ప్రత్యక్షంగా ఆ వీడియోలో పార్టీ ఆఫీస్కి వచ్చింది. మేము ఇక్కడ మాట్లాడలేకపోతున్నాం, వాళ్ళ పేరు చెప్పలేకపోతున్నాం, కానీ అంత విధంగా దాడులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కామెంట్ చేస్తారు, ఆయన కార్యవర్గాన్ని ఇబ్బంది పెడతారు. మా డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా మేము ప్రభుత్వాన్ని మేల్కొల్పే ప్రోగ్రామ్స్ చేస్తే వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ పోలీస్ వ్యవస్థని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటే ఇటువంటి వాళ్ళు నిజంగా లీడర్స్ అంటారా? మీకు ఎందుకంటే భయం? మేము డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేస్తే మమ్మల్ని ఎందుకు అడ్డు పెడుతున్నారు? ఏంటి డిజిటల్ క్యాంపెయిన్ చేస్తే దాన్ని ద్వారంపూడి గారు అడ్డుకుంటే అటాక్ చేశారా? మా వాళ్ళు వెళ్ళి వాళ్ళని అడ్డుకొని చూపించారు, ఇలా ఉన్నాయి మీ రోడ్లు, ఎలా ఉన్నాయి మీ ఈ స్థితి ఇలా ఉంది, ఎందుకు మీరు రోడ్లు వేయట్లేదు అలా అంటే లకార బూతులు మాట్లాడుతున్నారు సార్. డైరెక్ట్ గా లేడీస్ నే బూతులు మాట్లాడేస్తున్నారు. అందుకనా పవన్ కళ్యాణ్ గారికి అంత కోపం? అవును సార్, మా వాళ్ళని తోసి దొబ్బేసి అట్లా కొట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి సార్. కొన్ని అయితే మేము విని ఉన్నాము. సో ఇక్కడ బయట మేము మాట్లాడలేకపోతున్నాం, కానీ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి. అలాగే అబ్బాయిల్ని కూడా కొట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి సార్, కేసులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళు మర్చిపోతారని ఎట్లా అనుకుంటారు సార్? ఈరోజు వీళ్ళ దాకా వస్తే ఒక నీతి, ఇంకొకరి దాకా వస్తే ఒక నీత. ఇదే అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారిని సిబిఎన్ గారిని అన్నప్పుడు వీళ్ళకి బాధ అనిపించలేదు. ఈరోజు ప్రతిపక్ష హోదా కల్పించాలంట. నేను ఒకే మాట మిమ్మల్ని అంటాను లక్ష్మణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు మంచివారని మీరు ఒప్పుకున్నారు ఒక వైసీపీ అధికార ప్రతినిధిగా. మరొక విషయం సార్, 5 ఏళ్లు 2 చోట్ల ఓడిపోయాడు, ప్యాకేజ్ తీసుకున్నాడు, దత్తపుత్రుడు అని చెప్పి మీ సోషల్ మీడియా, మీ నాయకులు, మీ సీఎం గారు పబ్లిక్ మీటింగ్ యూటిలైజ్ చేసుకొని మాట్లాడుతూ అన్ని బాధలకి అన్ని అవమానాలకి జనసేన క్యాడర్ని పవన్ కళ్యాణ్ గారిని గురి చేశారు. కానీ ఒకే ఒక ఓటమి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పడేసింది ప్రజాప్రభుత్వం ఏర్పాటై. ఒక్క అర్ధగంట అసెంబ్లీలో కూర్చోలేకపోయాడు సార్ ఓటమిని భరించుకొని ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్ లీడరా, పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్ లీడరా? నిజంగా నువ్వు ప్రజల పక్షాన వచ్చిన నాయకుడు అయితే నువ్వు ఎందుకు ఆ ఓటమిని ఓవర్కమ్ చేసుకొని ప్రజల పక్షాన అసెంబ్లీలో మాట్లాడలేకపోయావు? జస్ట్ నీ ప్రమాణ స్వీకారం చేసావు, తప్పించుకొని వెళ్ళిపోయావు. అంటే ఓటమి చాలా తప్పు మాట్లాడినారు. స్ట్రాంగ్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. స్ట్రాంగ్ లీడర్ ఎవరన్నది మీకు కూడా తెలుసు. ఈ రోజున ఒక ఎమ్మెల్యే అవ్వడానికి అయ్యా 2-3 పార్టీలు కలిపితే కదా నేను ఎమ్మెల్యే అవనే. మనం ఎమ్మెల్యే అవ్వాలంటే 2-3 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే మనం అవ్వమనేటువంటి లీడర్ అక్కడ ఒంటరికి వెళ్ళి తెలుసుకుందామని తెలుసుకుందామని సిద్ధం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి నక్కగే లాగలాగానికి చాలా తేడా ఉందండి. మేము ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే పోటీ చేసాం, ఒంటరిగానే 67 స్థానాలు, ఒంటరిగానే 151, ఒంటరిగానే 11 స్థానాలు. మీకు లాగా 3 పార్టీలు కలుపుకొని వచ్చి అయ్యా బాబు వర్మ నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి, అయ్యా ప్రజలకు నన్ను ఒకసారి అసెంబ్లీకి పంపించండి. వాట్ ఈస్ దిస్? ఇవన్నీ కూడా కేంద్రంగా మీరు మాట్లాడడం బాగా స్ట్రాంగ్ లీడర్. వైఎస్ఆర్ పార్టీ భారతదేశంలో 5వ స్థానంలో ఉంది. అదే మా క్యాపబిలిటీ, అదే మా కెపాసిటీ. వాట్ ఈస్ అవర్ కెపాసిటీ? వాట్ ఈస్ అవర్ క్యాపబిలిటీ? మీరు నలుగురు కలిసి అయ్యా మేము చేసామని చెప్పడం రాలేకపోతున్నారు. ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఒక్క నిమిషం. సింహం సింగిల్ గా వస్తుంది చింతకాయ అన్నారు కదా, మళ్ళీ ఎందుకు అసెంబ్లీలో సింహం కూర్చోలేకపోయింది? జూలో ఉండడం బాగుందనిపించిందా? ఆయన రీసెంట్ గానే కదా వెళ్ళారు. అప్పటి వరకు ఆయన మొన్నటి వరకు జనసేనలో ఉన్న ఆయన రీసెంట్ గానే వెళ్ళారు. ఆయన్ని మరీ అంత కార్నర్ చేయకండి. ఇప్పుడు ఆయన పాఠాలు నేర్చుకుంటున్నాడు. కృష్ణాంజలి గారు ఏ మాట కూడా లక్ష్మణ్ గారు